ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో మొదలవుతున్న జనగణన, ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా జనగణన అయితే కనుక మొదలవుతుంది. జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా అధికారులు అయితే రావడం జరుగుతుంది. జనగణనకు సంబంధించి సర్వే అయితే చేస్తారు. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, అలాగే ఏం ప్రశ్నలు అడుగుతారో ఒకసారి అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనగణన మొదలవుతోంది. ఇక ఇవ్వాల్సిన వివరాలు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి జనగణన 2027 ప్రక్రియ మొదటి దశ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ను నిర్వహించనున్నారు. తొలిసారి ప్రజలకు స్వయంగా తమ వివరాలను సెల్ఫ్ ఎమ్యూనరేషన్ పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. అంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రజల సందేహాలు తీర్చేందుకు తరచుగా అడిగే 33 ప్రశ్నల సమాధానాలను కూడా ఆ పోర్టల్లో పొందుపరిచారు. తెలుగు రాష్ట్రాల్లో జనగణనపై పూర్తి వివరాలను కూడా వెల్లడించారు. ఇక ఏపీ, తెలంగాణలోని 2 విడతల్లో ఈ జనగణన జరుగుతుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా జనగణనలో భాగంగా ఇళ్ల సర్వే జరుగుతుందని వెల్లడించారు. ఇక ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎమ్యూనరేషన్కి అవకాశం ఇస్తామన్నారు. అంటే ఏప్రిల్ 16వ తేదీ నుంచి మీరు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అని 33 ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఇక తెలంగాణలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల సర్వే జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10 వరకు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్కి అవకాశం ఉంటుందన్నారు. జనాభా లెక్కల వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలు సొంతంగా జనాభా లెక్కల వెబ్సైట్, ఇళ్ల సర్వే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక వివరాల సేకరణ అంతా కూడా గోప్యంగా ఉంచుతామంటున్నారు. ఆ సమాచారం అంతా ఇళ్ల సర్వేలో ఇంటి పరిస్థితి, ఇంటి వస్తువులు, ఇల్లు, అలాగే ఎస్సీ ఎస్టీలకు చెందినదా వంటి 34 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ చెప్పారు. తొలి విడతలో గృహాల లెక్కింపు ఉంటుందని, ప్రతి ఇంటి పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తుల వివరాలు సేకరిస్తామన్నారు. ఇక ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 30 రోజుల పాటు హౌస్ లిస్టింగ్ జరుగుతుందని వివరించారు. హౌస్ లిస్టింగ్కు నెల రోజుల ముందు సెల్ఫ్ ఎమ్యూనరేషన్కు 15 రోజుల పాటు అవకాశం ఉంటుందని వెల్లడించారు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితుల వివరాలతో పాటు వలసలు ఉన్నవారు, సంతానోత్పత్తి స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తామన్నారు. రెండో దశలో కులగణన వివరాలు సేకరిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా మీరు గనక ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసుకోవాలనుకుంటే కనుక https:/sc.census.gov.in వెబ్సైట్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. 16 భాషల్లో మొబైల్ యాప్ ద్వారానే జనాభా లెక్కల సేకరణ ఉంటుందని, ఎన్యూమరేటర్ సొంత మొబైల్స్ ద్వారానే జనాభా లెక్కలను అయితే సేకరిస్తారని స్పష్టం చేశారు. ఆ పోర్టల్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే సెన్సస్ ఆఫ్ ఇండియా 2007 అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అది సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వెరిఫై ప్రొసీడ్ ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఒకసారి తర్వాత ఒక వీడియో అయితే చేద్దాం. అసలు ఏమేమి ప్రశ్నలు ఉంటాయి ఏంటనేది మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం.